ఇంట్లో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి సార్. అంటే హ్మ్. ఈమె లావణ్య ఒక్కతైతే చేయట్లేదు. ఇందులో దీని వెనకాల చాలా మంది ఉన్నారు. అందులో ఎక్కువ వినిపిస్తున్న పేరు ఈ పడాల లక్ష్మి. మొన్న అయితే ఒక ఆడియో అయితే వినడం జరిగింది. అందులో తను చెప్పిన ప్రతి ఒక్క మాట నిజమే కదా అనిపించింది. అంటే తను మాట్లాడిన మాట అంటే తను పల్లెటూరు నుంచెళ్ళొచ్చాను నేను. నేనొచ్చిన తర్వాత ఇక్కడ ఏమైనా చూస్తే నాకేమీ అర్థమయ్యేది కాదు. ఇలా అని, అలా అని మధ్యలో ఒకతని పేరు తీసింది సార్. తన పేరు మరి నేను చెప్పాలో చెప్పొద్దో నాకు తెలీదు. ఆల్రెడీ ఉంది. మన మధుకర్ అనుకుంటా. హ్మ్. అతన్ని యూజ్ చేసుకున్నంతగా ఇంకెవరిని యూజ్ చేసుకోను. ఆమె ఇంకోటి కూడా చెప్పడం ఏంటంటే, ఆ మధుకర్ అసలు ఎందుకు రాట్లేదు బయటికి? ఇంత జరుగుతున్నా కూడా రావాలి కదా! అసలు ఫస్ట్ విక్టిమే తను కదా! తనే మోసపోయాడు ఈ అమ్మాయి చేతిలో. తను ఎందుకు బయటికి రాట్లేదు అని చెప్పేసి కూడా మాట్లాడుతారు. అంటే ఆ అబ్బాయికి పెళ్లయిపోయింది. మేబీ దానికోసం ఏమన్నా రావట్లేదేమో అని చెప్పేసి కూడా తను చెప్పడం జరిగింది. ఎన్ని విషయాలు సార్ అందులో. దాదాపు ఒక 45 మినిట్స్‌లో అన్ని విషయాల్లోకి చాలా కీలకమైన విషయం అమ్మా. ఆవిడ అక్రమ సంబంధాలు సరే ఎన్ని అబార్షన్లు లేకపోతే ఎంతమందితో అది కూడా సంబంధాలు మాట్లాడారు. అవన్నీ నాకు అవసరం లేదు. నేను అదే చెప్తున్నా మళ్ళీ. అక్రమ సంబంధాలు వాళ్ళ పర్సనల్ చాయిస్. దాన్ని నైతికంగా నువ్వు తప్పు పట్టచ్చు. ఇప్పుడు మస్తాన్ సాయి ఏదో ఎంతమంది అమ్మాయిలతో సంబంధం పెట్టుకున్నాడో లేకపోతే వీడియోలు తీసుకున్నాడో అది అదొక రొచ్చు బురద. దాన్ని నేనేమి సమర్థించను. కానీ సమాజానికి డేంజరస్ అయిన విషయం ఏంటి చెప్పిన ఆ ఎంటైర్ కాల్లో ఆ అమ్మాయికి బలవంతంగా మందు అలవాటు చేసింది. మందు అలవాటు చేసింది. ఆమె అది చెప్తుంది అది కూడా. చాలా 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 తప్పు. అక్కడ ఆవిడ ఇంటర్మీడియట్ స్టేజ్లోనే అలా చేస్తే పబ్బు కూడా తీసుకెళ్ళడానికి ట్రై చేసిందంట తను అప్పటికి. అంటే ఇంటర్ స్టేజ్‌లో ఆమె అప్పుడే పబ్‌కి వెళ్ళాలన్న ఆలోచన వచ్చిందంటే, ఆమె అప్పటికి ఎంతో శృతి మించిపోయింది అప్పటికి ఆమె. అంటే మన దేశంలో పబ్కి వెళ్ళడం తప్పు కాదు అండ్ అలాగే మందు కొట్టడం తప్పు కాదు. కానీ పక్కన వాళ్ళకి బలవంతంగా అలవాటు చేయడం మాత్రం నేరం. నువ్వు చావు నీ చావు, నువ్వు పబ్కి వెళ్ళు, నువ్వు మంచిదానివో చెడ్డదో జనాలు ఏదో జడ్జ్ చేస్తారు, సరే వాళ్ళు ఏదో చేస్తారు. కానీ నువ్వు వేరే అమ్మాయికి బలవంతంగా మందు అలవాటు చేయడం కూడా తప్పే, నీ ఫ్రెండ్ అయినా కూడా. సరే అది చిన్న తప్పు అనుకుంటే మనకు ఉంటారు అప్పుడు రే తాగరా ఏం కదరా తాగరా అని. కానీ అలా డ్రగ్స్ అలవాటు చేస్తే చాలా పెద్ద తప్పు. అది కూడా నీకన్నా 10 ఏళ్ళు చిన్న అమ్మాయి ప్రీతి. ఇలా ఇంకా కొన్ని కాల్స్ చాలామంది ఎప్పుడైతే లావణ్య ఇలా బయటకు వచ్చి నేను అమాయకురాలని, నేను నన్ను ఇరికిచ్చారు ఇలాంటి మాటలు చెప్తే నాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు ఇట్లా. ఇంకొకరి పేరు కూడా చెప్పింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పిన దాంట్లో ఎవరో ఒకళ్ళు కావాలంటే నేనే ఒక అమ్మాయితో పిలిచి ఇట్లా చెప్పించేసాను లావణ్య గురించి అలా ఇలా చెప్పేసి ఆ అమ్మాయిని బాగా డీఫేమ్ చేసేద్దాం అని చెప్పి నేను ఎవరన్నా బుక్ చేసి కూడా చెప్పించచ్చు ఇట్లాంటి. ఎందుకంటే లావణ్య ఈ మాటలు కూడా మాట్లాడింది. శేఖర్ భాష గురించి మాట్లాడడానికి 2 అమ్మాయిలు ఏమన్నా దొరుకుతారా? అయ్యో వినలేదు మీరు అది? అది నేను వినలేదు. అరే అంటే లక్ష్మీ పడాలా దొరుకుతారు మన దగ్గర అమ్మాయిలే ఉంటారు ఇట్లాంటి వాళ్ళు అని చెప్పి. సో అది వాళ్ళ నేను ఎప్పుడైనా సరే ఇలాంటి కాల్ బయటకు ఇవ్వాలన్నా కూడా నేను ఏం ఆలోచిస్తానంటే ఒకవేళ వచ్చిన తర్వాత కూడా ఈమెకి లావణ్యకి నిజంగా సంబంధం ఉందా అనేది మనం ఎస్టాబ్లిష్ చేయగలగాలి. చాలా రోజుల క్రితం ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు. అసలు మీరు ఎక్కడెక్కడో ఎతుకుతున్నారు భయ్య, లావణ్యకి అసలు ఇది స్టార్ట్ చేసింది ఈ మస్తాన్ సాయి, ఈ చింటూని పరిచయం చేసిందే నేను అని ఒకడు మొదలెట్టాడు కదా. మొదలెట్టి చెప్పుకొచ్చాడు ఈ ప్రభాకర్ రెడ్డికి లావణ్య డ్రగ్స్ ఇచ్చింది, మస్తాన్ సాయికి లావణ్య డ్రగ్స్ అలవాటు చేసింది, వీళ్ళందరికీ లావణ్య డ్రగ్స్ అలవాటు చేసింది. అన్నీ నా దగ్గర ఉన్నాయి, ఫోటోలు గిటోలు. ఒక్కటి పంపించు భయ్యా, ఒక్కటి పంపించని అడిగి అంటే మళ్ళీ మీరు నన్ను ఎక్కడ కూడా నన్ను ఇరికించకండి, నాకు అసలు రావడం ఇష్టం లేదు, మీకు నిజం తెలుసుకోవాలని చెప్తున్నాను. ఆయన వాయిస్ కూడా ఇలాగే ఉంటుంది. నేను కరెక్ట్గా ఆయన చాలా స్లోగా మాట్లాడతాడు. రాజ్ తరుణ్ని ఆయన అవార్డు తీసుకొని తలపగలు కొట్టి రక్తాలు గారుతున్నప్పుడు నేను పక్కనే ఉన్నాను. అది అన్ని దగ్గర ఉండి చూసినట్టు చెప్తున్నాడు. సరే ఈయన కాల్ నిజంగానే నేను బయటికి ఇద్దాం అనుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పర్మిషన్ లేదు నాకు. ఇంకొకటి ఏంటంటే అయినా కూడా తెగించి ఒక మనిషికి అన్యాయం జరుగుతుంది కదా బయటికి ఇచ్చేద్దాం అనుకున్నా కూడా ఏమవుతుందంటే నేనే ఎవరినో పెట్టి సెట్ చేసి మాట్లాడాను. బట్ సర్ప్రైజింగ్లీ ఏంటంటే ఆవిడికి ఈయనకి కనెక్షన్ ఉంది అని చెప్పే కాల్ రికార్డు కూడా దొరికింది. దొంగ ఎలా దొరుకుతాడో చెప్తాడు. ఇప్పుడు రీసెంట్లీ మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో అమ్మాయిల వీడియోలు అని చెప్పి ఏది పడితే అది అన్నీ బయటకి ఇచ్చేసి పాప అమ్మాయిల జీవితాలు నాశనం చేసింది కదా. ఈ హార్డ్ డిస్క్లో ఉన్నవి బయటికి వచ్చింది లావణ్య కదా. పోలీస్ ఆఫీసర్ అయితే ఎవరు కదా, ఏ పోలీసు వాడు ఇదిగోని తీసుకోండి అని చెప్పి వాళ్ళు ఇంకా ఎంక్వైరీ స్టార్ట్ చేయకముందే ఇవన్నీ బయటికి ఇచ్చేసి చూడండి నేను అమ్మాయిలు సేవ్ చేసేసానన్న ఒక కలర్. కానీ నిజానికి జరిగింది ఏంటి, పాపం ఈ అమ్మాయిల జీవితాలన్నింటినీ గుట్టుకున్న అమ్మాయిల్ని బయటకు తీసుకొచ్చేసి ఇప్పుడు ఏమైంది, అందులో ఉన్న ఒక అమ్మాయి ఓకే సరే ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగానే ఉంది కాబట్టి దాంట్లో మనం బాధితురాలని ఇష్టపూర్వకంగానే వీడియో తీసుకుంది అనుకుంది, అది కూడా బాధితురాలని. కానీ బాధితురాలు ఎందుకంటే ఇప్పుడు మీడియాలో ఇవన్నీ రావడం వల్ల ఆవిడ బాధితురాలని మనం చెప్పచ్చు. ఆ బాధితురాలు ఒక టీవీ ఛానల్కి ఫోన్ చేసింది.
రీసెంట్గా ఫోన్ చేయడం అంటే ఒక రిపోర్టర్తో మాట్లాడిన కాల్ వేశారు వాళ్ళు. అది ఏంటంటే, ఏదో వస్తున్నాయమ్మా, దయచేసి నా వీడియోలు మీరు చూపించకండి, ఏదో 2-3 ఛానల్స్ లింకులు కూడా పంపించి ఇవన్నీ చూపించకండి. మస్తాన్ సాయి నేను కలిసే ఉన్నాము, మా ఆయనకి తెలియకుండానే ఉన్నాము, అది తప్పే. కాకపోతే మా ఆయనకి నాకు టర్మ్స్ అండ్ చాలా రోజుల నుంచి సరిగ్గా లేవు, ఆల్మోస్ట్ విడిపోయి విడాకులు తీసుకుందాం అనుకునే స్టేజ్లోనే ఉన్నాం, మేము కలిసి లేము. సో నేను మస్తాన్ సాయితో కొంత మూవ్ ఆన్ అయ్యే మాట వాస్తవం. మస్తాన్ సాయి ఏమి నన్ను బలవంతంగా చేసి ఏం చేయలేదు, నా ఇష్టపూర్వకంగానే తనతో ఉన్నాను, నాకేం బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేయలేదు, నన్ను వీడియో కూడా మేము ఇష్టపూర్వకంగానే తీసుకున్న వీడియో అని ఆవిడ చెప్పింది. కావాలని ఈ హార్డ్ డిస్క్ దొరికిన 3 నెలల క్రితం 4 నెలల క్రితం ఈ హార్డ్ డిస్క్ తీసుకొచ్చింది లావణ్య అక్కడి నుంచి, తెలియకుండా దొంగతనం చేసుకొచ్చింది. ఫస్ట్ పాయింట్ చేసుకొని వచ్చి దాంట్లో ప్రధానంగా 3-4 అమ్మాయిల వీడియోలు ఉన్నాయి. అంటే నాకు తెలిసి ఒక ప్రతి మనిషికి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 10 ఏళ్ళ 15 ఏళ్ళ టైంలో ఏదో బ్రేకప్లు అయ్యి ఉంటుంటారు 4-5, చాలా ఇది తక్కువ. అంటే ఇక్కడ ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి సార్. అంటే నేను న్యూస్ లో చూసినంత వరకు పేర్లు హీరో ఎందుకులేండి, అంటే హీరో నిఖిల్ గురించి మాట్లాడడం అవి వేరు. అమ్మాయిల వీడియోలు అన్నప్పుడు ఇప్పుడు ఏంటంటే, ఒకటి వాళ్ళ ఆవిడ మస్తాన్ సాయి వాళ్ళ ఆవిడ, ఇంకొకళ్ళు ఆయన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఆవిడ ఇప్పుడు ఎక్కడో వేరే చోటకి వెళ్ళిపోయింది, పెళ్లి చేసుకుని వేరే కంట్రీలో ఉంటుంది ఆవిడ, ఇంకొకళ్ళు ఇప్పుడు ఈ బాధితురాలు. సో ఈ 3 అన్నట్టుగా తెలుస్తుంది. బట్ మిగతా వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పటికే మనకి ఈ అమ్మాయిని అడిగాం, ఇంకా ఎవరి వీడియోలు అయినా ఉన్నాయమ్మా, మాకు తెలియదు, హార్డ్ డిస్క్ మేము ఇప్పుడు చూసింది లేదు, చచ్చింది లేదు, చూసామని ప్రతి ఒక్కడు ఏదో వేసుకుంటున్నాడు అంటే, లేదు మావే మెయిన్గా ఉన్నాయి, అవి పెట్టుకొని నన్ను గత 3-4 నెలల నుంచి బ్లాక్మెయిల్ చేస్తుంది, డబ్బులు లేకపోతే మస్తాన్ సార్ వాళ్ళ ఆయనకి పంపించిందిట. వాళ్ళ ఆయన స్వామి మాల్లో ఉన్నాడట. ఆయన ఓపెన్ చేసి చూసుకొని నా జీవితం అని చెప్పి ఆయనకి విరక్తి వచ్చి, ఆయన నేను దిగు బతుకున్నాను అని చెప్పి ఆయన కూడా ఆయన బాధితుడే, ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. నేను ఎంత పెద్ద కొండ ఇదే అయ్యానండి, నిన్న వాళ్ళకి అర్థమవుతుంది, నన్ను పెద్ద కొండని చేశారు వీళ్ళు, నాళ్ళు ఏదో అనుకున్నాను, నా కళ్ళ ముందే జరుగుతుంది. షీ మే డిజర్వ్. ఇద్దరికి సంబంధించిన విషయం అది. ఇప్పుడు లావణ్య చేసిన న్యాయం అమ్మాయిలకి కాదు, ఆ హస్బెండ్కి కూడా ఏంటంటే, బేసికల్లీ న్యాయం అనేది ఎలా ఉండాలంటే, ఇది పరువుకి సంబంధించిన విషయం కదా, వీడి పెళ్ళాం ఇట్లా అని చెప్పి 1-4 అన్నారంటే కూడా వాళ్ళకి బాధగా ఉంటుంది. ఒకవేళ అలా ఏమన్నా ఉంటే గుట్టుగా ఏదో గొడవ జరిగింది, పెళ్ళాం వెళ్ళిపోయింది, లేకపోతే విడాకులు తీసుకున్నాం అంతవరకు ఓకే. బట్ ఇలా ఉందంటే ఇంకా అతను వీడు సరిగ్గా లేడు, లేకపోతే ఇంక ఏవో అంటారు బాగా. సో అతను గుండె పగిలిపోయి అతను మందు కొట్టుకుంటూ పిచ్చోడ్లాగా అయిపోయి ఎక్కడో తిరుగుతున్నట్టు అతని వింటే అసలు చాలా బాధ వస్తుంది. ఈవిడ కూడా సరే తప్పు, ఈవిడేమంటుంది, ఆయన వల్ల జరిగింది అంటుంది. ఎందుకంటే ఆయన నాకు టర్మ్స్ సరిగ్గా లేవు, చాలా రోజుల నుంచి మా ఇద్దరి మధ్య సరిగ్గా లేదు కండిషన్. సరే ఆవిడకి చెప్పాల్సినవి ఏవో చెప్పుకుంది ఆవిడ, వాట్ ఎవర్ రీజన్, వాళ్ళిద్దరి పర్సనల్ గొడవ, వాళ్ళిద్దరు కొట్టుకున్నారు. సరే ఈవిడ అక్రమ సంబంధం కూడా ఆవిడ పర్సనల్, ఓకే. ఇది ప్రాబ్లం ఎవరికైనా అయ్యిందంటే వాళ్ళ ఆయనకి అవ్వాలి తప్ప లావణ్యకి ప్రాబ్లం కాకూడదు కదా. ఇది తీసుకొచ్చి నువ్వు పబ్లిక్ డొమైన్లో పెట్టేసి, చూడండి ఈ అమ్మాయి జీవితం నాశనం చేయండి, నా జీవితం నాశనం చేసింది లావణ్య, మీరు గమనించండి. ఇక్కడ చాలా తెలివిగా ఆ రిపోర్టర్లతోటి ఇటువంటివన్నీ కూడా బయట పెట్టిస్తాను. ఏంటి అమ్మాయిలకి అన్యాయం కానీ ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేస్తారు కదా. ఇక్కడ జరిగింది నిజానికి లావణ్య నిజంగా సేవ్ చేసింది ఎవరైనా ఉందంటే వాళ్ళ ఆయన. అది కూడా ఆయనకి ఫోటో పంపించడం వల్ల, సరే ఈవిడ జీవితం సంగనాకపోయినా కూడా ఆ మొగుడికి అయితే నిజం తెలిసింది కదా. ఇవాళ వాడు సరే కొంత బాధపడ్డా, రేపు సరే చాలు ఇలాంటి వాళ్ళతో ఇంకా ఉండకూడదని వేరేది, అది మంచిదే పాప ఆయనకి. కానీ అది బయట పెట్టేసి రోడ్డును పడేయడం అనేది ఇద్దరికి, మొగుడికి పెళ్ళానికి కూడా ఇద్దరికి ఇది కదా. అంతటితో ఆగకుండా ఈ వీడియోని డార్క్ వెబ్లో పెట్టి, వెబ్సైట్లో కూడా పెట్టి, ఓకే, మస్తాన్ సాయి EMI ఉన్న వీడియోని డార్క్ వెబ్లో పెట్టింది. అయితే ఇది అదే పంపించినట్టుంది వాళ్ళ ఆయనకి. ఎక్కడో యుక్రెయిన్లో వెబ్సైట్లో నా పెళ్ళం ఎవరితోనో రొమాన్స్ చేస్తుంది నేను చూసి, ఇంకా ఎందుకు బతుకున్నాను భయ్య నేను అంటాడు. నా కొడుకుని వదలకూడదు భయ్య, మస్తాన్ గాడు
మరి మస్తాన్ ఏంటండి సార్, నన్ను విను. లావణ్య ఇరికిచ్చింది, కావాలని ఇరికిచ్చింది, అసలు నా తప్పే అంటున్నాను. పూర్తిగానండి. అంటే చిన్న లాజిక్. ఇప్పుడు ఈవిడ బయట పెట్టాలనుకున్నప్పుడు చాలా తెలివిగా అమ్మాయిలకి అన్యాయం జరిగిపోతుందని చెప్పి మీడియా ముందు ఎలా అయితే చెప్పి అమ్మాయిలకి అన్యాయం జరిగిపోతుందంటూనే నిజానికి అన్యాయం చేసింది ఈ అమ్మాయి అమ్మాయిలకి. పోనీ అది కూడా ఇప్పుడు ఎవడన్నా మగాడు నిజంగా కొంతమంది ఉంటారు ఇట్లాంటి పర్వట్లు, అమ్మాయిలతో ఉన్నప్పుడు తీసుకొని ఏదో స్వీట్ మెమరీస్ అని దాచిపెట్టుకుంటుంటారు. కానీ దాన్ని వెబ్సైట్లోకి అప్లోడ్ చేసుకొని, అది కూడా అంటే కొంతమంది అమ్మాయిలు డబ్బుల కోసం ఇట్లాంటి పనులు చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది అబ్బాయిలు కూడా ఉన్నారు. అది ఒక వెబ్సైట్లోకి అప్లోడ్ చేసుకునే పని ఒక మగాడు ఎందుకు చేస్తాడు? వాడు ఒక పోర్న్ స్టార్గా చూపించుకుంటాడు. అది నలుగురిలోనూ వాడికి పరువు తక్కువ, ఈవిడికి పరువు తక్కువ. వాడు అమ్మాయి సరే అక్రమ సంబంధం పెట్టుకుని అది గుట్టుగా కొన్నాళ్ళు ఏదో చేసుకుందాం అనుకుంటాడు తప్ప లాజికల్గా ఏ మగాడు కూడా ఇవి వెబ్సైట్లో పెట్టి డబ్బులు సంపాదించాలి అనుకోడు. ఇంకొక విషయం ఏంటంటే డబ్బు అవసరం ఎవరికి ఉంది ఇక్కడ? మస్తాన్ సాయికి ఏదో బాగానే డబ్బు ఉంది, 50 కోట్లు 100 కోట్లు ఎంతో ఉంది. అయితే లావణ్యకి ఏమైనా ఉద్యోగం చేస్తుందా? అసలు ఫస్ట్ క్వశ్చన్ అమ్మా, అన్నిటికన్నా బేసిక్ క్వశ్చన్, లావణ్య బతకడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరు ఎవరైనా రాస్తారని ఏదో కొంత ఇచ్చాడు, ఓకే, అది కూడా అవుట్ ఆఫ్ కృతజ్ఞత. అంత మంచి మనిషి రాస్తాడు అంటే ఎప్పుడో తను స్టార్టింగ్ స్టేజ్లో హైదరాబాద్లో అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చి ఈ ఉయ్యాల జంపాల టైంలో వచ్చినప్పుడు షెల్టర్ లేకపోతే లావణ్య ఈయనకన్నా పెద్దది, చాలా పెద్దది ఈయనకన్నా, ఎక్కడ నా పక్క రూమ్లో ఎక్కడో ఉందని చెప్పి షెల్టర్ ఇస్తే ఆ కృతజ్ఞత పెట్టుకున్నాడు. ఆ షెల్టర్ ఇచ్చినప్పుడు కూడా ఆ లావణ్య ఎవరితోనో ఉంది, మేబీ ఆ అమ్మాయి చెప్పిన వాళ్ళు ఎవరో అయి ఉండొచ్చు. బట్ ఆ టైంలో కూడా ఈవిడ అప్పుడే రాస్తారంతో గట్టిగా మాట్లాడడం అన్నీ మొదలెడితే ఈవిడ అప్పటి బాయ్ ఫ్రెండో లేకపోతే ఎవరు బాగా ఎన్వి అయిన వాళ్ళు రాస్తారని అక్కడ కొట్టారట. కొడితే రాస్తారని అక్కడి నుంచి ఎందుకు వచ్చిన గోవాలని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ కొన్నాళ్ళ ఒక నెల రోజులో లేకపోతే ఇచ్చిన దానికి ప్రతిసారి కూడా నువ్వు కృతజ్ఞుడివి, నీకు నేను షెల్టర్ ఇచ్చాను కదా, ఆ మాత్రం జిల్లా ఆ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఏమీ లేనప్పుడు నేనేరా నేను దగ్గర తీశాను అంటే ఎవరికైనా లేదు చేస్తా అని చెప్పి అలా చేస్తూ ఏళ్ళు గడిచిపోయాయి. మామిడి పండు అంతా అయిపోయి టెంక బయటకు వచ్చేసారు. అలాగా అయిపోయిన తర్వాత సంబంధం ఏం లేదంటారా? ఉంది అలా. కానీ ఎప్పుడైతే మస్తాన్ సాయితో మూవ్ ఆన్ అయిపోయిందో 2000 నాకు తెలిసి 14లో స్టార్ట్ అయింది, ఒక సంవత్సరం ఎంతో ఉంది. తర్వాత చింటూ, మస్తాన్ సాయి వీళ్ళందరూ కూడా చేశారు. కానీ నాకు సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే ఈ బాధితుడు ఎవరైతే ఉన్నాడో ఈ బాధితుడు లావణ్యకి సంబంధం ఉంది. అతను చెప్పిన అద్భుతమైన విషయం ఏంటంటే అసలు రాజ్ తరుణ్ ఇప్పుడు వచ్చాడు భయ్యా, రాజ్ తరుణ్ కన్నా ఎప్పుడో మస్తాన్ సాయి, చింటూ అందరూ ఉన్నారు. మీకు ఆ కాల్ రికార్డింగ్ నేను అతని పర్మిషన్ తీసుకొని ఇస్తాను, వెయ్యండి. చాలా ఎందుకంటే దట్ ఈజ్ అథెంటిక్ నౌ. ఎందుకంటే ఇన్నాళ్ళు అది అథెంటిక్ కాదు. ఎందుకు అంటే అతనికి లావణ్యకి సంబంధం ఉందని నేను ఎస్టాబ్లిష్ చేయలేను. ఇప్పుడు అతనికి లావణ్యకి సంబంధం ఉందనే కాల్ కూడా మన దగ్గర ఉంది, చాలా క్లియర్ కట్గా. ఇక్కడ వినిపించే అవకాశాలు ఉన్నాయంటారా సార్ ఏమైనా? అమ్మ అతను చాలా చిన్నగా, అసలు ఈ కథ మొదలైందే నాతోనండి అలా మాట్లాడతాడు. అదొక అరగంట కన్వర్జేషన్. మీరు 2x 3x స్పీడ్లో పెట్టుకొని వినాలి. దీన్ని మీరు దాంట్లో క్రక్స్ ఏదైనా ఉంటే తీసుకొని వేసుకోండి, నేను మీకు అంతా కాల్ ఇస్తాను. సో అది అథెంటిక్ జెన్యున్ కాల్. అప్పుడు ఎవడో కుళ్ళు కోసం అంటే విన్నప్పుడు ఒరిజినల్ అని అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. మీకు ఇప్పుడు ఆ అమ్మాయి కాల్ విన్నప్పుడు నిజంగానే జెన్యున్గా చెప్పిందిరా ఏమని చెప్పి అనిపిస్తుంది. కానీ మనం కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి ఈ లింక్ అనేది ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు అలా అతను చెప్పిన తర్వాత నాకు చాలా క్లారిటీ. అయితే ఇప్పుడు ఈవిడ తెలివితేటలు గమనించండి. ఇప్పుడు ఎవరైతే అమ్మాయిని ఈవిడ బద్నాం చేయాలనుకుందో ఇలా ఇచ్చేయడం ఒక అత్యంత అద్భుతమైన స్ట్రాటజీ. ఒక పక్క న్యాయం చేస్తున్నానని చెప్తూ వాళ్ళ బతుకులాగం చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఆ డార్క్ వెబ్లో పెట్టిన లింక్ ఏదైతే ఉందో అది వాళ్ళ ఆయనకి పోస్ట్ చేసి, ఇది వీడు చేసే పని. అంటే వాళ్ళ ఆయన దగ్గర కూడా ఏమైనా డబ్బులు డిమాండ్ చేసిందా? కాదు, మీ అసలు విషయం అర్థం చేసుకోండి. లావణ్యకి డబ్బులు అవసరం, మస్తాన్ సాయికి సుఖం, వాడు సుఖ పురుషుడు, మందు కొడతాడు, డ్రగ్స్ కొనుక్కుంటాడు. వాడు నిజంగా అతి మంచితనం రాస్తాడు, మీరు నమ్మరు ఇలాంటి మనుషులు ఉంటారని. అది కూడా తప్పే. మనిషి యాదవా దరిద్రుడు అని తెలిసినప్పుడు వదిలించుకోవాలి. కానీ ఒకే ఆ డైలాగ్ వస్తుంది అనమాట, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా, కానీ నీకు గుర్తుందా నువ్వు ఏమి లేనప్పుడు వచ్చావురా, అప్పుడు నేను ఇచ్చాను రా అంటే
అయిపోద్ది. కొంత మంచి మనిషి అనుకో, సర్లేమ్మా తప్పు అయిపోయింది. ఆ చనువుతో తల పగలగొట్టే రేంజ్కి కూడా ప్రతిదానికి అదే ఎమోషనల్ బ్లాక్మెయిల్ అనమాట. సరే వాటెవర్. ఈ అమ్మాయి ఎప్పుడైతే బయటకు వచ్చి బాధితురాలు, పేరు చెప్పలేదు కానీ, ఇలా లావణ్య గత 4 నెలల నుంచి నన్ను డబ్బుల కోసమో దేనికోసమో బ్లాక్మెయిల్ చేస్తూ ఈ వీడియో బయట పెడతా అని చాలా వేధించింది. బట్ ఫైనల్గా మా ఆయనకి పంపించింది. 2 రోజుల క్రితం వాళ్ళ ఆయనకి పంపించింది. మస్తాన్ సాయికి ఇది అవైంది. అప్పుడు ఈ గుండె పగిలింది. ఈవిడ బయటకు వచ్చి చెప్పింది. ఈవిడ బయటకు వచ్చి చెప్పిన తర్వాత నా మీదే చెప్తావా, నీ సంగతి చూస్తా అని చెప్పి వెంటనే ఈవిడికి ఫోన్ వెళ్ళిపోయింది. అసలు ఇందాక ఇది అక్కడి నుంచి వచ్చాం మనం యాక్చువల్గా. నా మీదే చెప్తావా అని చెప్పి ఈ అమ్మాయికి ఫోన్ వెళ్ళిపోయింది. ఫోన్ అంటే ఆల్రెడీ గత 3 నెలల నుంచి బ్లాక్మెయిల్ చేస్తుంది కదా, నంబర్ ఎలాగో ఉంటుంది కదా. ఫోన్ చేసి డాడ్ ఇంకా నీ సంగతి ఎలా చూస్తా, ఇది చేస్తా అంటే అది కూడా రికార్డ్ చేసుకో. ఆ రికార్డు ఇప్పుడు బయటకు వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఈ బాధితురాలకి ఈవిడికి కనెక్షన్ ఉంది, ఈ బాధితురాలు ఎవరో ఫేక్ బాధితురాలు కాదు, ఒరిజినల్ బాధితులు అని ఎస్టాబ్లిష్ అయిపోతుంది. లావణ్య చేసే అద్భుతమైన విషయం ఏంటంటే ప్రతిదీ కూడా ఇప్పుడు నా గుండె నీ గుండె ఆ కాల్ ఎప్పుడైతే వచ్చిందో అది బయటకు వచ్చి ఫేక్ అని ఉండొచ్చు, కానీ ఆవిడేమొచ్చింది ఆ నెక్స్ట్ రోజు కోపంతో వచ్చేసి మేము ఇలాగే మాట్లాడుకుంటామండి, కవర్ చేసుకోవడానికి, లేకపోతే అసలు నా ఆడియోనే కాదండి అని కూడా ఉండొచ్చు. ఆవిడ ఏం చేస్తుంది, ఒక కన్ఫర్మేషన్ ఇచ్చేసింది మనకి, మేము ఇట్లాగే మాట్లాడుకుంటాం, అయితే అది నీ ఒరిజినలే. సో మనకి వేరే కోర్టులో వేరే సాక్ష్యాలు అక్కర్లేదు, దాన్ని ఫోరెన్సిక్ కూడా పంపించక్కర్లేదు. దిస్ ఇస్ సర్టిఫైడ్ బై లావణ్య. నువ్వే ఒప్పుకున్న తర్వాత మళ్ళీ రేపు మాట మార్చడానికి లేదు కదా. అలాగే ఇంకొక కాల్ చింటూ ఇది లేదండి ఎవడో క్రియేట్ చేశాడని, లేకపోతే ఎక్కడో ఎడిట్ చేసుకొచ్చారని, ఇవన్నీ కూడా మాట్లాడచ్చు. కానీ తర్వాత ఏమైంది, ఆవిడ మేము మస్తాన్ సాయిని ఉడికించడానికి చింటూ ఇవ్వడం. అరే నువ్వు రాజతరుణ్ మొగుడు అంటున్నావు, ఒకవేళ ఉడికిస్తే రాజతరుణ్ మస్తాన్ సాయిని ఉడికించడం ఏంటి అంటే ఇప్పుడు చెప్తుంది. లేదు మస్తాన్ సాయితోనే నేను మూవ్ ఆన్ అయిపోయాను, ఎప్పుడో మూవ్ ఆన్ అయిపోయాను, మస్తాన్ సాయికి నాకు ఇదే సంబంధం. సో మళ్ళీ మనం ఎక్కడ ఈ లింకులు ఎలా ఉంటాయంటే ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటాం. ఈ అమ్మాయి ఎక్కడైతే ఇది చేసిందో, ఈ అమ్మాయికి ఫోన్ చేసి ఎప్పుడైతే ధమ్కి ఇచ్చిందో, నీ అంత చూస్తా, నీ పని చేస్తా అది అన్నప్పుడు ఆ అమ్మాయి అది కూడా రికార్డ్ చేసుకోవడం వల్ల మనకి ఎవిడెన్స్ కరెక్ట్గా ఉంది. ఇప్పుడు అదే లావణ్య రికార్డ్, ఇవన్నీ లావణ్య ఇచ్చింది. లావణ్యకి అగ్నెస్ట్గా ఉన్న ప్రతి ఎవిడెన్స్ ఆవిడ ఇంటర్వ్యూల ద్వారా, లేకపోతే ఆవిడ బయటకి ఇచ్చిన సాక్ష్యాల ద్వారా, ఇవన్నీ కూడా లావణ్యే ఇచ్చుకుంటుంది. సూసైడ్ కాకపోతే జనాలు గుర్తించట్లా, నేను గుర్తించి కరెక్ట్గా ఆర్డర్లో పెట్టి మీకు చూపిస్తున్నాను. అంతే. ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ అమ్మాయి కాకుండా ఇలా ఇంకొక అమ్మాయి గతంలో నన్ను ఇదే మోడస్ ఆఫ్ ఆపరేండి తోటి అబ్సల్యూట్లీ, ఆ ఎఫ్ఐఆర్ కూడా ఉంది. ఈ అమ్మాయి ఇంకా కంప్లైంట్ కూడా ఇవ్వాల పోలీసులకి, ఎఫ్ఐఆర్ కూడా చేసింది ఆ అమ్మాయి. అయితే అదేంటంటే ఇట్లా మస్తాన్ సాయి, ఈ అమ్మాయి రాకముందు గర్ల్ ఫ్రెండ్ అట మస్తాన్ సాయికి. ఆ అమ్మాయి మస్తాన్ సాయి కలిసి ఉన్న చనువుగా ఉన్న వీడియోలు తీసుకొని ఆ అమ్మాయిని రకరకాలుగా బ్లాక్మెయిల్ చేస్తే, ఆ అమ్మాయి వెళ్ళి షీ టీమ్స్లో కంప్లైంట్ ఇస్తే ఈ అమ్మాయిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. మస్తాన్ సాయి నావాడు, అది ఎట్లా బీక్కుంటుంది, మస్తాన్ సాయి నేను చేసుకోవాలనుకుంటున్నవాడు అది ఎట్లా బీక్కుంటుంది, నాకు కాదు దానికి ఇవ్వండి కౌన్సిలింగ్ అని చెప్పి కౌన్సిలింగ్లో ఆవిడ చెప్పడానికి ఇవి తోడు తీసుకెళ్ళింది ఎవరిని తెలుసా, చెప్పుకోండి చదువు, రాజ్ తరుణ్ని. ఈ ఎందుకు అంటే రాజ్ తరుణ్ పక్కన ఉంటే ఆ సెలబ్రిటీ వల్ల నాకు తొందరగా ఇవన్నీ కూడా నా పనులు జరిగిపోతాయి. అక్కడ రాజ్ తరుణ్ గురించి ఏం చెప్పింది తెలుసా, తమ్ముడు లాంటి వాడు, తమ్ముడు లాంటి ఫ్రెండ్. ఓకే, సో వాడికి అప్పుడే డౌట్ వచ్చిందట, అంటే ఇద్దరు పేర్లు చెప్తే ఇద్దరితో ఎలా ఉంటున్నావు అని చెప్పి తిడతారు అలా అని అప్పుడే వాళ్ళు అడుగుదాం అనుకున్నానంట. సరే మొత్తానికి అందుకనే మరి ఫ్రెండ్ అని చెప్పినా కూడా ప్రాబ్లం అవుతుంది, తమ్ముడు లాంటి ఫ్రెండ్ లాంటి తమ్ముడు, ఇలాంటివి ఏదో ఒకటి వాటెవర్. సో అలా ఆ కేసులోకి వెళ్ళి పోలీసులు విన్నారు, నీ మొగుడు అంటున్నావు, పెళ్లి చేసుకున్నావు లేదా, లేదు చేసుకుంటా అన్నాడు, కావాలంటే ఇదిగోండి అని చెప్పి అక్కడెక్కడో వాడి మీద రేప్ కేసు పెట్టింది, అది కూడా తీసుకొచ్చింది. అక్కడ రేప్ కేసు పెట్టావు కదా వాడి మీద, అక్కడ చూసుకో, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చి మమ్మల్ని టార్చర్ చేస్తున్నావు అది ఇదని పోలీసులు అడిగితే, లేదు మీరు నాకు న్యాయం చేయట్లేదు అని చెప్పి అక్కడున్న పోలీస్ ఆఫీసర్ని కూడా బరాబరా గోకి అవన్నీ ఫైనల్గా బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి వెళ్ళిపోతాయి. అంటే ఇక్కడ రాజ్ తరుణ్ లాంటి బాధితులు పోలీస్ దాంట్లో వ్యవస్థలో కూడా ఉన్నారు, ఎక్కడ లేరమ్మా. అయితే విను, సో సరే వాటెవర్, అంటే బాధితులు అంటే ఇది కాదు, ఇట్లా ఎలా ఉంటుందంటే నా ఎఫ్ఐఆర్ చేశారా, నాకు చేశారా, నా కంప్లైంట్ ఏమైంది టార్చర్ అనమాట వాళ్ళకి, ఏదో ఒకటి చేసి పంపించేద్దాం రా బాబు దీన్ని అనే రేంజ్లో
టార్చర్ ఉంటుంది అనమాట. అయితే ఇలా కాదు, మీ ఏదో కొంచెం తేడా ఉంది, ఈవిడికి కాస్త కౌన్సిలింగ్ ఇవ్వండి అని చెప్పి కౌన్సిలింగ్ కూడా ఇప్పించారు ఈవిడికి. కౌన్సిలింగ్ ఇప్పించినప్పుడు ఈవిడే ఆవిడకి కౌన్సిలింగ్ ఇవ్వడం మొదలెట్టిందంట. సరే ఏ హమారా బస్కా బాత్ నయ్యి, ఇంక ఈవిడ ఎంత చెప్పినా వినట్లేదు అని చెప్పినప్పుడు ఫైనల్గా ఆ అమ్మాయి కేసు తీసుకున్నారు పోలీసులు. ఎవరు? ఈ వచ్చిన అమ్మాయి కేసు, మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉందో ఆ అమ్మాయి కేసు తీసుకున్నారు. మస్తాన్ సాయికి నీకు ప్రాబ్లం అయితే వాడి మీద కేసు పెట్టుకో. ఆ అమ్మాయి వీడియోలు వాళ్ళ నాన్నకి వాళ్ళ హస్బెండ్కి పెట్టి డార్క్ వెబ్లో కూడా పెట్టిందేమో తెలీదు. ఆ కచ్చకి ఖచ్చితంగా ఆ కచ్చకి అలాంటి పనులు కూడా చేస్తారు చాలా మంది. ఆల్రెడీ ఒకటి ప్రూవ్ అయింది కాబట్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి. అదే చేస్తారమ్మ. ఇప్పుడు చాలా మంది ఎవరన్నా సరే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు అంతా బాగానే ఉంటుంది, ఏవో వీడియోలు తీసుకొని ఉంటారు. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇది డిక్ చేసి వెళ్ళిపోయింది అనుకోండి, వాడు ఏం చేసుకుంటాడంటే చాలామంది ఈ మధ్య రేపట్లో దీని జీవితం అంతా సంకనాగిస్తానని చెప్పి వాడు ఏం చేస్తాడు, ఈ వీడియోలు తీసుకెళ్ళి ఎక్కడ ఫోన్లో వాటిలో అప్లోడ్ చేస్తాడు. ఇది ఒక వాళ్ళ మీద కచ్చ తీర్చుకునే దానికోసం వెళ్ళే వీడియోలు ఇవి. అలాగే ఈవిడ కూడా మస్తాన్ సాయి మీద కచ్చ తీర్చుకోవడం, లేకపోతే ఆ గర్ల్ ఫ్రెండ్ మీద కచ్చ తీర్చుకోవడం కోసం నన్ను కాదని వేరే అమ్మాయితో నువ్వు సంబంధం పెట్టుకుంటావా అని ఆ వీడియోలు వాళ్ళ నాన్నకి అంటే డైరెక్ట్గా నేను పంపించడం కాకుండా చూడండి ఏదో వెబ్సైట్లో అప్లోడ్ అయ్యి, డైరెక్ట్గా నేను తీసుకున్నాను అనుకోండి అదొక ఇది వేరే విషయం, నీకు ఎక్కడి నుంచి వచ్చాయని అడుగుతారు కదా. లేదు ఇది ఏదో వెబ్సైట్లో చూశాను, ఫోన్ వెబ్సైట్లో వచ్చింది, అది మీకు పంపిస్తున్నాను జాగ్రత్త. ఈయన కూడా చెప్పిందిట. సరే అదే సిమిలర్ మోడస్ ఆఫ్ ఆపరెండి ఇక్కడ. అందుకని అప్పుడు ఎఫ్ఐఆర్ అయింది. ఇప్పుడు ఈ అమ్మాయి సేమ్ టు సేమ్ ఒక 2 ఏళ్ల క్రితం కరెక్ట్గా, లేదు 2024లోనే, మొన్న లాస్ట్ ఇయరే ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ కాపీ కూడా మీకు ఇస్తాను, చూపించండి. సేమ్ ఇదే తరహాలో ఇక్కడ ఇప్పుడు ఇంకొక బాధితురాలు. మరి ఈవిడ ఎప్పుడు కేసు పెడుతుందో ఏం చేస్తుందో చూడాలి. అంటే ఈ వీడియోలన్నీ కూడా ఎక్కడెక్కడో డార్క్ వెబ్లో అప్లోడ్ అయిపోయిన తర్వాత ఈవిడ మీదకి ఎక్కడ వస్తుందో అని చెప్పి ఏం చేస్తుంది చాలా తెలివిగా, ఇవి మస్తాన్ సాయి అమ్ముకుంటున్నాడు. ఒకటి కచ్చ, ఇంకోటి డబ్బు అవసరం. ఈ 2 కూడా ఈవిడికి ఉన్నాయి. ఒక మనిషికి మీరు మస్తాన్ సాయి విషయం వీడియోలు తీసి ఉండొచ్చు, కానీ ఎవడన్నా ఆడి పెళ్ళాం వీడియోలు లేకపోతే ఆడి గర్ల్ ఫ్రెండ్ వీడియోలు డార్క్ వెబ్లో పెట్టుకుంటాడా? పెట్టుకోడు. దాన్ని పెట్టుకుని డబ్బులు సంపాదించాల్సిన అంత స్టేజ్లో కూడా అతను లేడు. సో అవసరం ఈవిడిది, ఖర్చు ఈవిడిది, పెట్టింది ఈవిడే అని ఈ అమ్మాయి కూడా చెప్తుంది, ఈ బాధితురాలు కూడా చెప్తుంది. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడే చాలా తెలివైన ప్లాట్ అనమాట. ఎంత తెలివైన ప్లాట్ అంటే, నేను బయటికి ఇచ్చేస్తా, అన్నిట్లో పెట్టేస్తా, నా మీద కేసు రాకుండా వీడి మీద తోసేస్తా. పెట్టినందుకు కూడా అక్కడ నుంచి డబ్బులు వస్తున్నాయి, సర్వైవ్ అవుతుంది. ఎస్, మీరు గమనించండి, నన్ను చంపే స్కెచ్లో కూడా నేను సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ నేను మా ఆవిడ ఉన్నప్పుడట మనుషుల్ని పెట్టి గ్లౌజులు వేసి, అంటే ఊరవతల ఒక రిమోట్ ప్లేస్ అది, మనుషుల్ని పెట్టి గ్లౌజ్ వేసి కొట్టించేసి కుమ్మిచ్చేసి అక్కడే పడేసి ఈ కేసు వాళ్ళ మీదకి వెళ్ళిపోద్దట. ఎవరు? ఆ పొలంగా ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళే కొట్టించి చంపేశారు అని చెప్పి వాళ్ళ మీదకి వేసేస్తట. ఇన్ని చావు తెలివితేటలు. అంటే ఇప్పటి వరకు ఎంతో మంది ఇలాంటివి సఫర్ అవుతున్నా కూడా కాదమ్మా, ఇది అన్నిటికన్నా వీటన్నిటిలో చాలా పెద్ద క్రైమ్ ఏది చెప్పండి? అన్నిటికన్నా పెద్ద క్రైమ్ ఏంటి చెప్పనా? దీన్ని పాజిటివ్గా చూపిస్తున్నారు కొంతమంది, అందరూ కాదు. చేసింది అమ్మాయిల జీవితాలని రోడ్డు మీద పడేసిన ఈవిడిని అయ్యో అమాయకురాలు అహల్య అంటున్నారు. నిజమైన బాధితురాలు అక్కడ ఉంటే ఇవి చేసింది మస్తాన్ సాయి అని చెప్పి వీడి మీద పెట్టి, అంటే ఈవిడ డ్రగ్ పెడ్లర్ని ఓపెన్గా అందరికీ తెలుసు. ఇదే టీవీ ఛానల్ వాళ్ళు వేశారు కదా, డ్రగ్ పెడ్లర్ లావణ్య అని చెప్పి హెడ్డింగ్ తోటి. మరి అటువంటి వాళ్ళు ఈవిడికి ఎందుకు ఇంత కొమ్ము కాస్తున్నారు సడన్గా మారిపోయి? ఎందుకు సడన్గా అంటే ఈమె కేసులు మాత్రమే ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతున్నాయి, మిగతా వాళ్ళు ఎందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వట్లేదు? అండ్ ఇంకొకటి, కొంతమంది పోలీసులు, కొంతమంది రిపోర్టర్లు ఆమెకు సపోర్ట్ ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఆమె చెడ్డది, లంచం మంచం ఇవే వర్కౌట్ అవుతాయి ఇక్కడ. ఎందుకని అంటే ఇంత పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళకి కూడా అవసరం లేదు ఇలాంటి. ఇప్పుడు ఏదైనా పొలిటికల్ అఫిలియేషన్ ఉందనుకోండి, ఇది వైసీపీయో ఒక టీడీపీయో వీళ్ళ న్యూస్ మనం ఇవ్వాలి అని చెప్పి అలా కొన్ని అఫిలియేషన్స్ ఉంటాయి. బట్ ఇదేంటి? ఏ అఫిలియేషన్ లేదు కదా. ఎవరు ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ డ్రగ్ కేసులో జైలుకి వెళ్ళేసి అటువంటి డ్రగ్ కేసు పెట్టంగా వెళ్ళంగానే చేసేసి కూర్చోబెట్టి ఫైల్ చేయడం అంటే ఇది అంటే ఈ మీడియా టాప్ లెవెల్లో ఉన్న జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో, ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్న జర్నలిస్టులకి వీళ్ళకి మధ్య ఉన్న ఒక కమ్యూనికేషన్ గ్యాప్ కూడా కదా. దాన్ని ఏమంటారంటే, వీళ్ళు ఏది చెప్తే నిజమని అనుకుంటుంటారు, నిజానికి వీళ్ళు చేసేవి ఏంటి అనేవి వీళ్ళకి తెలియదు. ఈ టాప్ ఇన్పుట్ ఎడిటర్స్, చీఫ్ ఎడిటర్స్ వీళ్ళు ఎవరైతే ఉంటారో
వీళ్ళేది నమ్ముతారు కొంతవరకు, వాళ్ళకి తెలుసు కొన్ని ఆరోపణలు చేస్తారు వీళ్ళని చెప్పి. కాకపోతే ఏంటంటే మనం ఒక న్యూస్ వేసేటప్పుడు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అంటే ఎవరిని మీరు చేస్తున్నారో, ఒక డ్రగ్ పెడలరు, ఒక అక్రమ క్లియర్ కట్గా అందరికీ తెలుసు. గుండె చెప్పులు అందరూ విన్నారు, చింటూ మంచం కోళ్ళ సౌండ్లు అందరూ విన్నారు. ఇంకా చెప్పుకుంటూ పోతే ఆ అమ్మాయి చెప్పిన తర్వాత అసలు ఎవరైతే ఆ ఫ్రెండ్ ఉన్నారో ఆ, ఆమె ఎక్కడ స్టార్ట్ అటువంటి అమ్మాయిని, అటువంటి డ్రగ్ పెడలరు, అక్రమ సంబంధాలు, ఇన్నిట్లో బ్లాక్ మెయిలర్ కూడా, అక్రమ సంబంధాలు, డ్రగ్ పెడలరు, బ్లాక్ మెయిలర్ కేసు, ఇందాక చెప్పిన కేసు, ఆ అమ్మాయి ఆస్ట్రేలియన్ సిటిజన్ పెట్టిన కేసు. సో ఇన్ని ఉన్న అమ్మాయిని భుజాలకు ఎత్తుకొని ఎవరన్నా ఎందుకు మోస్తారు? వాళ్ళకి తెలియదు, ఈ టాప్ చీఫ్ ఎడిటర్లకి టక్కుమని తెలియదు. వీళ్ళు ఏదో ఒక న్యూస్ పట్టుకొచ్చేస్తారు, సార్ ఒక ఆడకూతురికి అన్యాయం జరిగిపోతుంది సార్ అని చెప్పి పట్టుకురాగానే వాళ్ళు ముందు వెనక చూసుకోకుండా అవునా చెప్పండి ఏం జరుగుతుంది అంటే వీడి ఇక్కడి నుంచి ఏదో చెప్తుంటాడు కింద నుంచి రిపోర్టర్, ఇది చాలా దారుణం, ఈ అమ్మాయిని ఇలా టార్గెట్ చేస్తున్నారు. ఒక డ్రగ్ పెడ్లని ఇరికిచ్చాలా, పట్టించాలా? పట్టించాలి. సో అది నిజాన్ని చెప్తున్నాను, నా మీద బురద జల్లుతారు. అండ్ ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే సార్ ఇంత మీరు కష్టపడి అంటే చాలా మంది మీకు కూడా వ్యతిరేకత అంటే ఉన్నారు. అదే ఇప్పుడు ఒక 2 పొలిటికల్ పార్టీస్ ఉన్నాయనుకోండి, వాళ్ళు సరే వీళ్ళకి అఫిలియేషన్స్ ఉన్నాయి, వాళ్ళు దానికి చేస్తారు అనుకుందాం. బట్ లిటరలీ ఒక డ్రగ్ పెడలర్, యాక్చువల్లీ డ్రగ్ పెడలర్, అక్రమ సంబంధాలు, బ్లాక్మెయిల్ చేసే ఒక మనిషి ఎఫ్ఐఆర్లు, మీరు కనీసం ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, 8 ఎఫ్ఐఆర్లు ఉన్నాయని నాకు తెలుసు. బట్ ఒక ఆయన ఎవరో 18 ఎఫ్ఐఆర్లు అని నాకు తెలియదు. నేను ఇప్పటిదాకా కలెక్ట్ చేసింది 8 ఎఫ్ఐఆర్లు. ఓకే, అందులో నన్ను కొట్టించిన కేసు కూడా ఉంది, ఆవిడ పెట్టింది కాదు, నన్ను కొట్టించిన కేసు. లిటరల్లీ ఎమ్మెల్సీ అయ్యి నేను ఫ్రాక్చర్ అయింది, ఎమ్మెల్సీ రిపోర్ట్తో సహా మొత్తం ఉంది కాంటినెంటల్ హాస్పిటల్లో. అండ్ ఆ రికార్డ్ కూడా ఉంది ఆన్ ద స్పాట్, లైక్ ఛానల్కి వచ్చి ఆవిడ తిట్టిన బూతులని కూడా. సో ఇన్ని కేసులు ఉన్నాం, వాళ్ళు జస్ట్ అన్నీ మర్చిపోయి మీరు మీ ఛానల్లోనే వేశారు సార్. 6 నెలల క్రితం చూసుకోండి ఆవిడ గురించి చేసిన స్క్రాలింగ్ ఏంటో, డ్రగ్ పెడ్లర్ లావండి అని చెప్పేశారు. తర్వాత ఇన్ని దారులు వచ్చిన తర్వాత కూడా ఆవిడని భుజానికి ఎత్తుకొని చేస్తుంటే అది వాళ్ళ తప్పని కూడా నేను అనుకున్నాను. గ్రౌండ్ లెవెల్లో ఉన్న రిపోర్టర్లు కొంతమంది కుమ్మక్కయ్యి ఆ డ్రగ్ పార్టీలకి వెళ్ళి డబ్బులు తీసుకోవడమో లేకపోతే ఇంకే డబ్బులు ఇవ్వదు, ఆవిడ డబ్బులు ఇవ్వదు, ఇంకా ఏదైనా డ్రగ్ పార్టీలు ఇస్తుంది. ఇలా అయితే నాకు కసి రెచ్చగొట్టడం ఇష్టం అని చెప్పి ఇట్లాంటి మాటలు మనం విన్నాం ఆల్రెడీ. కొన్ని ఒక రిపోర్టర్తో మాట్లాడుతుంది, నేను కాప్స్ని ఉంచుకున్నట్టు నిన్ను కూడా ఉంచుకుంటాను. సో అంటే బయట పెట్టాలంటే వీళ్ళ జీవితాలు కూడా బయట పెట్టచ్చమ్మా. ఇప్పుడు మీరు అమ్మాయిల జీవితాలు బయట పెట్టారు, ఇప్పుడు రోడ్డును పడేశారు. నిజానికి యూ డిజర్వ్ ఇలాంటివన్నీ కూడా బయట పెట్టడం. కానీ నేను ఏమంటానంటే ఇవి బయట పెట్టడం వల్ల ఒక పర్టికులర్ ఛానల్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఈ ఛానల్ రిపోర్టర్ ఇలా చేశాడు అని చెప్పడం వల్ల ఆ ఛానల్ నిజంగా మంచిదే, కానీ ఆ పర్టికులర్ రిపోర్టర్ చేయడం వల్ల వాళ్ళ మొత్తానికి బ్యాడ్ నేమ్. ఏమన్నా ఇలాంటివి చెప్పాలనుకుంటే క్లియర్ కట్గా ఆ ఛానల్ ఇన్పుట్ ఎడిటర్కు వాళ్ళకు వీళ్ళకు పంపించి ఇది భయ్యా సంగతి అని చెప్తే సరిపోతుంది. కానీ అప్పుడు కూడా వాడు ఉద్యోగం పోతుంది. సో నేను అనేది ఏంటంటే దయచేసి ఇటువంటివి ఆపేయండి, ఇటువంటివి ఆపేయండి. మీరు ఇంతగా ఇష్టపడి చేసినందుకు ఇప్పుడు మీకైతే బురద చల్లుతున్నారు. బురద చల్లడం వేరే విషయం, ప్రాణహాని ఉంది కదా. ఇప్పుడు మిమ్మల్ని చంపాలని వాళ్ళు ఇంత గట్టిగా ప్లాన్ చేస్తున్నారు, కెమెరాలు లేని చోట చంపాలని అనుకుంటున్నారు. లేకపోతే మీరు గమనించండి, కెమెరాలు లేని చోట, సీసీ కెమెరా లేని చోటకి పిలిచి మీరు గమనించారా? అదే ప్లాన్ అక్కడ అమలు చేశారు. ఏది, నేను ఆ పత్రికా ఆఫీస్ నుంచి కిందకు వస్తుంటే అర్ధరాత్రి 11:30కి, మరి అది పిలిపించారా లేకపోతే నా లొకేషన్స్ ఎవరిని ట్రాక్ చేస్తున్నారు? ఇప్పుడు ఇంటి దగ్గర కూడా మీకు కష్టమే కదా, మీరు బయటికి వెళ్ళి రావడం అన్నా సెక్యూరిటీ ఉంది. బట్ కిందకు వస్తున్నప్పుడు ఆ మెట్ల దగ్గర అంత గొడవ జరిగితే నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సీసీ కెమెరాలు చెక్ చేసి అక్కడ సీసీ కెమెరాలు లేవు. పర్ఫెక్ట్. అంటే ఒక అంత పెద్ద పత్రికా ఆఫీస్కి అప్పటి నుంచే ఉంది అయితే మీ మీద నీగా ఇక్కడ లేవు సీసీ కెమెరాలు అంటే ఏమన్నా చేసుకోవచ్చు. అక్కడ ఎంత పెద్ద పార్కింగ్ లాట్లో గొడవ జరిగింది, వెళ్ళి చూస్తే ఒక్క సీసీ కెమెరా లేదు, ఫుటేజ్ లేదు. ఒక దొరికిన ఫుటేజ్ అలా ఆవిడ అక్కడికి వెళ్ళి తలుపులు బాధడం, బూతులు తిట్టడం, అట్లీస్ట్ అదేనే ఉంది. ఆవిడ వచ్చిందనే కన్ఫర్మేషన్ అయితే ఉంది అక్కడ.